శ్రీకాకుళం జిల్లా పలాసలో పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రైవేట్ కార్పొరేటర్ స్కూల్స్ యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయి. స్కూల్ రీఓపెన్స్ కావడంతో బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నాయి. పాఠశాలల్లో బుక్స్, బ్యాగ్స్ అమ్మకాలు జరపొద్దని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతున్నారు. స్కూల్ నేమ్తో బ్యాగులు, బుక్స్, కవర్ పేజీలు ఉండొద్దని చెప్పినా పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా తమ దగ్గరే బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ ని కొనుగోలు చేయాలంటూ నిబంధనలు పెట్టి తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. గత ఏడాది కంటే ధరలు పెంచి పేరెంట్స్ కి మరింత భారాన్ని మోపుతున్నాయి. బయట మార్కెట్ ధర కంటే స్కూల్లో బుక్స్, బ్యాగ్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గురువారం స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి దొరికిన కాడికి దోచుకోవడమే పనిగా కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకున్నాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతికి సుమారు 10,000 రూపాయలు బుక్స్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే పై తరగతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చదువుని వ్యాపారంగా మార్చేసి పిల్లల తల్లిదండ్రుల రక్తాలను ప్రైవేట్ స్కూల్స్ పిండేస్తున్నాయి. ఈ రకంగా దోపిడీ జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. చెప్పండి, వెళ్ళిపోతున్నారని చెప్పండి. తెలిసిన వాళ్ళు మాకు ఏమండి చెప్పండి చెప్పండి వెళ్ళిపోతున్నారని చెప్పండి. తెలిసిన వాళ్ళు మాకు